ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ అందరికీ తెలిసిందే. ఆయన మాట్లాడే మాట, ఆయన చేసే ట్వీటు, ఆయన చేసే పనులు కూడా జనాల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే బండ్ల గణేష్ ఏం ట్వీట్ చేసినా కూడా అది ఒక వివాదం అవుతుంది, లేదా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. నిజంగానే ఇప్పుడు బండ్ల గణేష్ ఏ పని చేసినా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు బండ్ల గణేష్ ఏం చేశాడు, ఎందుకు ఆయన ప్రస్తావన వచ్చిందంటే, ఆయన త్వరలో ఆయన కూతురు పెళ్లి జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిశ్చితార్థాలు అయిపోయాయి. ఆయన ఇప్పుడు పెళ్లి కార్డులు పంచే పనిలో ఉన్నాడు. పెళ్లి కార్డులకి దీనికి సంబంధించి కొంత రాజకీయ నాయకుల్ని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరినీ ఇండివిజువల్గా కలవటం, కుటుంబంతో సహా వెళ్ళి కలిసి కార్డులు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఇందులో ప్రత్యేకత ఏముందంటే, ఆయన పెళ్లి కార్డులో శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి గారి ఆశీస్సులతో అని చెప్పి పెళ్లి కార్డులో మెన్షన్ చేశారు. ఇక్కడ పెళ్లి కార్డులో నారా భువనేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు గారి పేర్లు ఎందుకు వేశారు? ఆయన చాలా సందర్భాల్లో, చాలా వేదికల మీద పవన్ కళ్యాణ్ని, ఆయనకి వీరాభిమాని కాదు, ఆయన పవన్ కళ్యాణ్ ఏకంగా నాకు దేవుడు అంటూ కూడా ఆయన చాలాసార్లు చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ మీద ఉన్న భక్తిని చాలా ఎమోషనల్గా ప్రకటించుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత అభిమానించే బండ్ల గణేష్ వెడ్డింగ్ కార్డులో కేవలం నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి గారి పేర్లు మాత్రమే ఎందుకు వేశారు? ఒకవేళ అసలు బండ్ల గణేష్ ఫ్యామిలీ పెళ్లి కార్డులో నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు గారి పేర్లు ఎందుకు రాయాల్సి వచ్చింది అంటూ ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఒకవేళ చేస్తే అది నారా కుటుంబంతో బండ్ల గణేష్కున్న అనుబంధం ద్వారా, వారి మీద అభిమానంతో ఆయన చేసుంటే గనక, అలాగే పవన్ కళ్యాణ్ని దేవుడు అంటూ కొనియాడాడు కదా, మరి పవన్ కళ్యాణ్ని పేరు ఎందుకు వేయలేదంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇద్దరు ఒకే కూటమిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ని వీరాభిమానిగా ఉండే బండ్ల గణేష్ చంద్రబాబు కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఈ కార్డు మీద ఆయన వేసుకున్నారు, పేర్లు రాశారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా బండ్ల గణేష్ కూడా ఇటు తెలంగాణలోకి వస్తే రేవంత్ రెడ్డికి వీరాభిమానిగా ఉంటాడు రాజకీయ నాయకుల్లో, అటు ఆంధ్రప్రదేశ్లోకి వస్తే చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. ఆయన అభిమానం అంతా చూపిస్తుంటారు. నటుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు, కానీ నటుడిగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ని ఆయన అభిమానించేవాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్తో కూడా ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య దేవుడు భక్తుడు అనే రిలేషన్ కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ వెడ్డింగ్ కార్డులో వీళ్ళ పేర్లు వేయటం, పవన్ కళ్యాణ్ పేరు లేకపోవటమే కొంత ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే అంతకుముందు చంద్రబాబు గతంలో అరెస్ట్ అయ్యి తిరిగి వచ్చిన తర్వాత సీఎం అయితే తిరుమల కొండకు పాదయాత్ర చేస్తా అంటూ కూడా బండ్ల గణేష్ మొక్కుకోవటం, ఆ మొక్కు తీర్చుకోవడం కూడా చూసాం. అంటే చంద్రబాబు మీద ఉన్న అభిమానాన్ని, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన బయటికి రావాలి, ఆయన బయటకు వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని మొక్కుకొని, ఆ మొక్కు తీర్చుకోవడం కోసం బండ్ల గణేష్ పాదయాత్ర కూడా చేసి తిరుమల వెళ్ళొచ్చారు. అయితే చంద్రబాబు మీద ఉన్న అభిమానం, లేదా ఆయన కుటుంబంతో ఉన్న సత్సంబంధాల మధ్య నేపథ్యంలోనే ఈ వెడ్డింగ్ కార్డులో, అది కూడా చంద్రబాబు వయస్సు రీత్యా కూడా పెద్ద వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ కన్నా, సో ఆయన పేరు, ఆయన భార్య పేరు ఈ కార్డులో మెన్షన్ చేసి ఉంటారని అందరూ అనుకుంటున్నాం. తర్వాత ఈ పెళ్లి కార్డులు ఆగస్టు 16న జరుగుతుంది తన కూతురు పెళ్లి. అది కూడా గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయితాంబూలాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు రేపు ఆగస్టు 16న ఈ పెళ్లి జరగబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్ర రాజకీయ నాయకులకి కలిసి, అలాగే కొంతమంది సినీ వర్గాలకు కూడా ఆయన స్వతహాగా ఆయనే వెళ్ళి వెడ్డింగ్ కార్డులు ఇస్తూ ఉన్నారు. ఈ వెడ్డింగ్ కార్డులే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. నారా భువనేశ్వరి పేరు, నారా చంద్రబాబు నాయుడు పేరు వేసిన తర్వాత ఆయన ఏం చేసినా ఒక చర్చ అయితే జరగాలి కదా. బండ్ల గణేష్ ఏం చేసినా కూడా అది ఒక అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఈ వెడ్డింగ్ కార్డును కూడా అలాగే చెప్తున్నారు. ఆయన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ పంచే ముందే ఫస్ట్ కార్డుని తిరుపతి వెళ్ళి తిరుమల శ్రీవారి పాదాల దగ్గర ఆయన పూజ చేయించుకొని వెడ్డింగ్ కార్డు, తర్వాత రెండో కార్డు తీసుకొచ్చి నారా భువనేశ్వరి గారికి ఫస్ట్ ఇచ్చారు. అలాగే నారా భువనేశ్వరి మొన్న ఆమె బర్త్డే రోజు కూడా, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి, ఒక విద్యార్థికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఆయన డొనేట్ చేశారు. నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ ఒక 5 లక్షలు డొనేట్ చేయడం కూడా చూసాం. అంటే చంద్రబాబు మీద, భువనేశ్వరి కుటుంబాల మీద, అంటే చంద్రబాబు కుటుంబం మీద ఆయనకున్న అభిమానాన్ని గతంలో కూడా చాటుకున్నారు. అదే అభిమానంతో
పెళ్లి కార్డులో కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ ఆశీస్సులతో అని ఆయన రాయించారు, కార్డులో వేయించారని అందరూ అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయన కూతురు పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే రాజకీయ సినీ వర్గాలకు సంబంధించిన ప్రముఖులందరికీ స్వతహాగా వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇవి వెడ్డింగ్ కార్డు చూసిన చాలామంది నారా భువనేశ్వరి, చంద్రబాబు పేర్లు రాయడంతోనే ఆయన ఆశీస్సులతోనే ఆయన కార్డులో మెన్షన్ చేయడంతోనే పవన్ కళ్యాణ్ది ఎందుకు లేదు, వీళ్ళ పేర్లు మాత్రమే ఎందుకు వేశారంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే సినీ రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అంటే బండ్ల గణేష్ గతంలో ఎప్పుడు చేసినా ఆయన ట్వీట్ చేసినా ఏదైనా పని చేసినా అది ఒక చర్చనీయాంశంగా అయితే మాత్రం మారిపోతుంది. సో చూద్దాం, బండ్ల గణేష్ తన అభిమానం కొద్దీ నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు పేర్లు అయితే వెడ్డింగ్ కార్డులో మెన్షన్ చేసుకున్నారు. సో దానికి సంబంధించి ఆయన ఏం కామెంట్ చేయలేదు, బట్ సోషల్ మీడియాలో మాత్రమే ఆ వెడ్డింగ్ కార్డ్ని వైరల్ చేస్తూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.